వాక్యాన్ని మనం వింటున్నాం. ఆ వాక్యము దేంతో పోలుస్తున్నాడు దేవుడు అంటే దేవుని రాజ్యముతో పోలుస్తున్నాడు. సో మనం 13వ అధ్యాయం మత్తయి సువార్తలు చూస్తే దేవుడు చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు. కానీ అందరూ వినువారుగా ఉన్నారు. వినడం మాత్రం చాలా వరకు జరుగుతూ ఉంటుంది, కానీ గ్రహించడం అంత త్వరగా జరగదు. గ్రహించడం త్వరగా జరగదు. వింటున్నారా? గ్రహించడం త్వరగా జరగదు. ఎందు గురించి అంటే గ్రహించాలంటే లోతైనది కావాలి, లోతు ఉండాలి. గ్రహించాలంటే ప్లేస్. మనం దేన్నైనా గ్రహించాలి. వాక్యం వింటున్నాం, దేవుని గురించి మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడితే దేని గురించి మాట్లాడతాడు? ఫస్ట్ దేవుడు మన గురించి మాట్లాడిన తర్వాత తన రాజ్యము మనకు ఏ విధంగా ఉపయోగకరమైనది, మనకు ఏ విధంగా శ్రేష్టమైనది, మనకు ఏ విధంగా ఆ దేవుని రాజ్యం మనలో పనిచేస్తుంది, దాని గురించి దేవుడు మొదటి తర్వాత చెప్తా ఉంటాడు మనకు. ఫస్ట్ మన గురించి మాట్లాడతాడు. అది అర్థం కావాలి, మనకు గ్రహించాలి. ఫస్ట్ గ్రహించాలంటే లోతు ఉండాలి. ఆ లోతు లేకపోతే గ్రహించలేం మనం దీన్ని. ఇప్పుడు అందరం వాక్యం విన్నాం అనుకోండి, మీ గురించి దేవుడు ఏదైనా మాట్లాడనుకో, అది గ్రహించాలంటే లోతు ఉండాలి. దాంట్లో ప్లేస్, దానికి ఏముండాలి? ఒక ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఈ వస్తువుని పెట్టాలంటే ప్లేస్ లేకపోతే ఏం చేయాలి? నేను వదిలేయాలి. ప్లేస్ లేదనుకో ఈ వస్తువుకి, ఏం చేయాలి? నేను దాన్ని వదిలేయాలి. ఈ వస్తువుని ఏం చేయాలి? వదిలేయాలి. దేవుడు నా గురించి చెప్తున్నప్పుడు నేను దాన్ని గ్రహించకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ గ్రహించగానే నేను ఫలిస్తానా? లే. ఒకవేళ నేను ఫలించిన తర్వాత అభివృద్ధి జరుగుతుందా? అది కూడా కాదు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.